మీరు అరెస్ట్ అయ్యారు కదా, అరెస్ట్ అయిన తర్వాత ఈ మొత్తం మీకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎప్పుడైనా కాల్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారిని దాని తర్వాత రోజు నేను కలవటం జరిగింది. కలిశారు మీరు? నన్ను మంగళవారం అరెస్ట్ చేశారు. బుధవారం నన్ను మంగళవారం 8:30కి ఇంట్లో నుంచి తీసుకెళ్తే నేను బుధవారం 6:30 కల్లా ఇంటికి వచ్చేసా. పొద్దున 7:30కి మళ్ళీ లైవ్ ఎక్కా. సో గురువారం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు ఏదైతే నాంపల్లి కోర్టుకి వచ్చారో ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. వెల్కమ్ బ్యాక్ అన్నాడు రాగానే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేశారు నా కేసు అంతా. ఆయనకు నా అరెస్ట్ అయిన గంటకి ఆయనకు తెలిసింది ఇన్ఫర్మేషన్. చెప్పిన తర్వాత మొత్తం ఆ లీడర్లందరితో ఆయనే మాట్లాడి సుప్రీంకోర్టు లాయర్లతో కూడా మాట్లాడి ఒకవేళ ఏదన్నా వెంకటరెడ్డికి రిమాండ్ లాంటిది అయితే ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి మనం. సో దీని మీద అప్పుడు కొమ్మినేని గారికి కూడా వెళ్ళారు, గుర్తుంది కదా. అవునవును. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అప్ చేశారు. నేను కలిసా జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్ గారు నాకు ఒకటే చెప్పాడు, సింపుల్, వెంకటరెడ్డి నువ్వు టార్గెట్లో ఉన్నావు, వాళ్ళ టార్గెట్లో ఎక్కడా కూడా నువ్వు డీవియేట్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఎలా సబ్జెక్టు సెటారికల్ అంతవరకే ఉండు. వాళ్ళు ఎంత టెంప్ట్ చేసినా నువ్వు టెంప్ట్గా మాకు, టంగ్ మాత్రం స్లిప్గా మాకు. టంగ్ స్లిప్ కావద్దు, అది ఒక్కటి నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. మన లాయర్లను 10 మందిని నువ్వు, మన టీంని 10 మంది లాయర్లు నువ్వు రోజు టచ్లో ఉండు. నీకు ఏ అవసరం కావాలన్నా పార్టీ ఉంది, మేము ఉన్నాం, గో హెడ్, ఒకసారి ఫ్యామిలీని తీసుకొని రా, నేను పులివెందులు వెళ్తాను, నెక్స్ట్ వీక్ అట్లా రా అన్నాడు. సో నేను మళ్ళీ ఇంకా వెళ్ళి కలవాలి. ఓకే, అదే ఇప్పుడు